అందరికీ నమస్కారము. ఈరోజు మనము స్టాక్ జీఆర్ఎన్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ముందుగా మన ఫోన్‌లో ఉన్న గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ ఒక వెబ్‌సైట్‌ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఆ వెబ్‌సైట్ పేరొచ్చేసి జియో పార్ట్నర్ వరల్డ్ అని ఉంటుంది. ఆ జియో పార్ట్నర్ వరల్డ్ అనే వెబ్‌సైట్‌ని మనము ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ మనకు కంపెనీ నుండి ప్రొవైడ్ చేసిన ఐడీ ఏదైతే 068 నుంచి కంపెనీ మనకు ప్రొవైడ్ చేస్తుందో, ఆ 06 ఐడీ కొట్టి ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏందంటే ఇన్వెంటరీ మేనేజ్మెంట్. ఇన్వెంటరీ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఇన్వెంటరీ మేనేజ్మెంట్‌ని ఆప్షన్‌ని గమనించి అక్కడ క్లిక్ చేయాలి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత మన ఇన్ హ్యాండ్‌లో ఉన్న స్టాక్ మొత్తం కనిపిస్తుంది. ఈ ఇన్ హ్యాండ్‌లో ఉన్న స్టాక్ మనకు యూజ్ చేసుకోవడానికి ఉపయోగిస్తాము. ఇక్కడ ఒక ఆప్షన్ అనేది మనం గమనించాలి. అదేందంటే ఇన్వెంటరీ ఆర్డర్ స్టేటస్ అని ఓపెన్ చేసుకుంటే మనకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది మనము. ఇక్కడ మనకు రిక్వెస్ట్ నంబర్, బిల్లింగ్ నంబర్, స్టేటస్, లాస్ట్ అప్డేట్ డేట్ అండ్ టైమ్, జీఆర్ఎన్ అని కనిపిస్తుంది. సో ఇక్కడ మనము ఒక స్టేటస్ అని ఆప్షన్ ఉంటుంది కదా, దాంట్లోనే మనకు జీఆర్ఎన్ చేయాల్సిన స్టాక్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ పార్షియల్ బిల్డింగ్ డన్ అని చాలా నెంబర్ ఆఫ్ ఉన్నాయి. దీంట్లోనే మనకు స్టాక్ ఇష్యూ చేసిన స్టాక్ ఇక్కడనే కనిపిస్తుంది. సో ఏంటంటే మనము వన్ బై వన్ అన్ని చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. అక్కడ మనకు కనిపిస్తుంది జీఆర్ఎన్ చేయవలసిన స్టాక్. నేను ఇప్పుడు వన్ బై వన్ చెక్ చేసి చూస్తున్నాను. నా ఐడిలో ఏదైనా పెండింగ్ జీఆర్ఎన్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీరు స్కిప్ చేసి చూస్తే అసలు మీకు అర్థం కాదు. సో ఏంటంటే మీరు పక్కా అంతా పాయింట్ టు పాయింట్ చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక్కడ పార్షల్ బిల్డింగ్ డన్ అని ఉంది కదా, ఇవి అన్నీ చెక్ చేసుకోవాలి. పార్షల్ బిల్డింగ్ డన్, ఇంకొకటి మల్టిపుల్ బిల్డింగ్ డన్ అని ఉంటుంది, జీఆర్ఎన్ డన్ అని ఉంటుంది. సో జీఆర్ఎన్ డన్ అని కాకుండా మనకు క్రియేట్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ వచ్చేంత వరకు మనము వెతుకుతూనే ఉండాలి. ఈ ఆప్షన్లో ఏది కూడా మనము సీరియల్గా చూసుకోవాలి. ఈ సీరియల్ మిస్ అయితే మనకు మిస్ అయ్యే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మనము ఈ బిల్లింగ్ అనే ప్రాసెస్ని చేయాలి. ఈ బిల్లింగ్ ఎందుకు చేయాలి అంటే, మనం వర్క్ ఆర్డర్ చేసే ముందు మీకు ఫ్యూచర్‌లో వర్క్ ఆర్డర్ వస్తది కాబట్టి, వర్క్ ఆర్డర్ చేసే ముందు మనకు ఈ జీఆర్ఎన్ చేయకుంటే స్టాక్ అనేది ఇష్యూ కాదు. సో, అప్పుడు ప్రాబ్లమ్ వస్తుంది కాబట్టి మనం స్టాక్ తీసుకున్న వెంబడే మనము ఈ జీఆర్ఎన్ అనే ప్రాసెస్‌ని కంప్లీట్ చేయాలి. మీరు 1-3 టైమ్స్ ఒకసారి చెక్ చేశారంటే మీకు ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ టైమ్ చూస్తున్నారు కాబట్టి కొంచెం డిఫికల్ట్‌గా కనిపియొచ్చు. ఇలా మనం వన్ బై వన్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే మనకు అక్కడ బిల్డింగ్ డన్ కాకుండా క్రియేట్ అనే ఆప్షన్ కనిపిస్తుందో అప్పటి వరకు మనము చేస్తూనే ఉండాలి. సో, నేను ఇప్పుడు పార్షియల్ బిల్డింగ్ డన్ అనే ఆప్షన్ ఒకటి తీసుకున్నాను. ఈ వెబ్‌సైట్ అనేది కొంచెం స్లోగా కూడా ఉంటుంది. మంచి నెట్‌వర్క్ ఉన్న ఏరియాలో చేసుకుంటే ఇంకా బాగుంటుంది మీరు. చూడండి, నాకు ఇక్కడ బిల్డింగ్ డన్ అనే వస్తుంది. నేను మళ్ళీ సెకండ్ ఆప్షన్ తీసుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నాను మీకు, ఈ వీడియో గనక మీరు స్కిప్ చేశారంటే ఆ ఆప్షన్‌లో మీరు మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. చూసుకుంటే మనకు ఇక్కడ బిల్డింగ్ డన్ అని వచ్చింది. అక్కడ చూడండి, క్రియేట్ అని వచ్చింది. బిల్డింగ్ డన్ బట్ క్రియేట్ అని వచ్చింది. జీఆర్ఎన్ డన్ కాకుండా చూడండి, ఇక్కడ బిల్డింగ్ డన్ బట్ జీఆర్ఎన్ క్రియేట్‌లో ఉంది. సో, స్టేటస్ ఇది నేను క్రియేట్ చేయాలి ఇప్పుడు. ఇప్పుడు మనం ఇది వేలాడేది దొరికింది కాబట్టి ఇక్కడ జీఆర్ఎన్ బిల్డింగ్ డన్ క్రియేట్ అని ప్రెస్ చేయాలి. అక్కడ మనకు వచ్చే కన్జ్యూమబుల్స్ అని ఉన్నాయి కదా, అక్కడ మనము సెటప్ బాక్స్ ఉంది. సో, దీన్ని ఏంటంటే నేను వ్యూ జీఆర్ఎన్ డీటెయిల్స్‌లో వెళ్ళి నేను అది జీఆర్ఎన్ చేసేసినాను. అంటే నా సెటప్ బాక్స్ జీఆర్ఎన్ కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా నాకు వచ్చిన స్టాక్ మొత్తము ఇదే విధంగా చెక్ చేసుకోవాలి. మళ్ళీ నేను కింద ఉన్న ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాను. చూడండి, అక్కడ ఏమొస్తుందో చూద్దాం ఒక నిమిషం. సెకండ్ ఆప్షన్ చేస్తే ఇక్కడ కూడా నాకు ఒకటి బిల్లింగ్ డన్ అని వచ్చేసింది. ఇక్కడ కూడా క్రియేట్ అనే ఆప్షన్ని క్లిక్ చేశాను. ఇక్కడ వచ్చేసి నాకు RJ45 కేబుల్ అని వచ్చేసింది. ఇది Cat 6 కేబుల్. ఈ కేబుల్ వచ్చేసి 100 మీటర్ తీసుకున్నాను నేను స్టోర్‌లో. అది నేను ఇప్పుడు జీఆర్ఎన్ చేసేసుకున్నాను. ఇది నా ఇన్ హ్యాండ్‌లో వచ్చేస్తుంది ఇప్పుడు. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఆప్షన్ కూడా చూస్తాను. అక్కడ కూడా ఏమన్నా నాకు ఇంకో పెండింగ్ ఉంది. ఐడియు సెటప్ బాక్స్ పెండింగ్ ఉంది.
ఓడియు పెండింగ్ ఉంది. అది వస్తుందో రాదో చూద్దాము. ఖచ్చితంగా ఉంటుంది దీంట్లో. మనము స్టోర్ నుంచి తీసుకున్నామంటే ఖచ్చితంగా ఈ పోర్టల్లోనే వస్తుంది మనకు. చూడండి ఇంకోటి కూడా ఉంది నాకు బిల్డింగ్ డన్ బట్ క్రియేట్ అని ఉంది. ఇది కన్జ్యూమబుల్స్ ఉంది. ఇది RJ45 కనెక్టర్స్ 6 తీసుకున్నాను నేను. ఆ 6కి జిఆర్ఎన్ చేసేసుకుంటున్నాను. ఓకే, క్రియేట్ జనరేట్ జిఆర్ఎన్. ఓకే, డన్. వ్యూ జిఆర్ఎన్. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సెకండ్ దాని కింద ఉన్న ఆప్షన్ మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తాను. అది పార్షియల్ బిల్డింగ్ డన్ అని ఉంటుంది. సేమ్ అదే ఇందాక వచ్చింది కదా, అదే చెక్ చేసుకుంటూ వెళ్తే నాకు ఇది వచ్చేస్తుంది. సెకండ్ ఆప్షన్లో కూడా ఉంది నాకు ఒకటి. ఇది వచ్చేసి మనకు డివైజ్ అని ఉంది పేరు. డివైజ్ అంటే మనకు ఐడి వచ్చేసింది. ఇది కూడా వ్యూ చేసేసినాను. ఇప్పుడు ఒకటి ఓడి ఒకటి పెండింగ్, ఐ థింక్ ఓడి ఒకటి పెండింగ్ ఉందనుకుంటున్నాను. సో ఇదే విధంగా మనము జిఆర్ఎన్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తాము. మీరు ప్రాసెస్ మాత్రం మీరు వీడియో స్కిప్ చేస్తే మాత్రం అది మళ్ళీ ఎటో వెళ్ళిపోతుంది. సో ఏంటంటే స్కిప్ చేయకుండా చూడడమే బెటర్. ఇంకోటి ఏంటంటే మీకు ఎలాంటి డౌట్లు ఉన్నా సరే ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నేను దానికి రిప్లై ఇస్తాను. ఇంకొకటి మనకు నెక్స్ట్ వీడియో కూడా ఉంటుంది. ఎలా అయితే ఇన్స్టాలేషన్ చేస్తామో ఆ ఫుల్ ఇన్స్టాలేషన్ వీడియో కూడా వస్తుంది. సో నా ఇప్పుడు జిఆర్ఎన్ ప్రాసెస్ అనేది నాది కంప్లీట్ అయిపోయింది. సో మీరు స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్తే మీకు ఈజీగా ఉంటుందని వీడియో చేస్తున్నాను. సో ఖచ్చితంగా ఈ వీడియోను షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే జిఆర్ఎన్ చేయడానికి వాళ్ళకు యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్